ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. దర్యాప్తులో ఒక్కో సంచలన విషయం బయటపడుతుంటే గతంలో అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో జరిగిందో కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తోంది. తీగలాగితే పెద్ద తల్ల డొంక మొత్తం కదులుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేయడమే కాదు, ఆయన ఇంటినే మొత్తం ట్యాప్ చేసింది ప్రణీత్ రావు అండ్ టీం. ఫోన్లో మాట్లాడే విషయాలే కాదు, ఇంట్లో మాట్లాడుకునే ప్రతి మాటను రహస్యంగా వినేశారు. ఇందుకోసం ఇజ్రాయెల్ నుంచి అత్యాధునిక ట్యాపింగ్ డివైస్లను కొనుగోలు చేసిన ప్రభాకర్ రావు అండ్ కో రేవంత్ రెడ్డి నివాసం సమీపంలో ఒక సెటప్ ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు రేవంత్ సంభాషణలు ట్యాప్ చేస్తూ ఆ సమాచారాన్ని ఆనాటి బీఆర్ఎస్ పెద్దలకు చేరవేసేవారు. తెలంగాణలోనే కాదు, గత ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ తెలంగాణ ఎస్ఐబీ కేంద్రంగా అక్కడి కాంగ్రెస్ నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా అధికారులు గుర్తించారు. ట్యాపింగ్ ద్వారా బయటకు వచ్చినటువంటి సమాచారం కారణంగానే అక్కడి ఎన్నికల అధికారులు దాడులు నిర్వహించినట్టుగా తెలుస్తోంది.